నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. రాజధానిపై మళ్లీ రగడ, కేబినెట్ కీలక నిర్ణయాలు, చంద్రబాబు దిశానిర్దేశం, బీజేపీపై రేవంత్ ఆగ్రహం, కేసీఆర్ కు ఆహ్వానం, బెంగాల్ పాలిటిక్స్, ట్రంప్ 500% టారిఫ్స్, రష్యా వార్నింగ్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఏపీలో మరోసారి రాజధానిపై మాటల యుద్ధం జరుగుతోంది. అమరావతిపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనే పదానికి రాజ్యాంగంలో ప్రత్యేక నిర్వచనం లేదన్నారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అన్నారు. అమరావతిని రివర్ బేసిన్ లో నిర్మిస్తున్నారని చెప్పారు. నదిలో భవనాలు కట్టేందుకు ఎవరైనా అనుమతిస్తారా అని ప్రశ్నించారు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని కడితే బాగుంటుందన్నారు. అమరావతిలో రెండో దశ భూసేకరణపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. తొలి దశలో తీసుకున్న భూమినే ఇంకా అభివృద్ధి చేయలేదని, మరోసారి ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పిచ్చి పని చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 1,00,000 ఎకరాల అభివృద్ధికి 2 లక్షల కోట్లు అవసరమవుతుందని, ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారని క్వశ్చన్ చేశారు. దోచుకునేందుకు భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ కు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. అమరావతిపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నదీ గర్భంలో రాజధాని కట్టడం లేదని స్పష్టం చేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్ ను జగన్ అర్థం చేసుకుని మాట్లాడాలన్న నారాయణ మిడిమిడి జ్ఞానంతో ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దని సూచించారు. అమరావతి నిర్మాణం ఆగదన్న నారాయణ ఈసారి వైసీపీకి 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అమరావతిపై జగన్ మరోసారి విషం చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. కేంద్రం, ఆర్థిక సంస్థలకు తెలియని విషయాలు జగన్ కు తెలుసా అని ప్రశ్నించారు. రాజధానిపై జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో అమరావతి గురించి తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటూ కామెంట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతిపై మిగిలి ఉన్న అక్కసు మొత్తాన్ని జగన్ కక్కేశారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. గతంలో రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడారని ఆరోపించారు. అందుకే ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పారని తెలిపారు. అయినప్పటికీ జగన్ తీరు మారలేదన్న పయ్యావుల ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు. అమరావతి అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 35కు పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఎంఎస్ఎంఈ పరిధిలో వచ్చే 5 ఏళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు అనుమతించింది. కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అంగీకరించింది. కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని కూటమిపై మోపేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీన్ని ఎక్కడికక్కడ సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోతే మనపై నిందలేస్తున్నారని చెప్పారు. వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వాలన్నారు. వైసీపీపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ తరహాలో రప్పా రప్పా అంటూ బెదిరించడం, దౌర్జన్యాలు చేయడం టీడీపీ సంస్కృతి కాదన్నారు. కేబినెట్ భేటీకి ముందు పలువురు మంత్రులతో చర్చించిన లోకేష్ ఎంత సేవ చేశామన్నదే అజెండా కావాలని చెప్పారు. వైసీపీ కుట్రల్ని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి అసత్య ప్రచారాలకు ధీటుగా బదులివ్వాలన్నారు. రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, అయితే ఈ వ్యాఖ్యలను ఖండించలేదన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు సమర్థించారంటే రహస్య ఒప్పందానికి ఆమోదముద్ర వేసినట్లే అని జగన్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేశామన్నారు. టీడీపీ నేతలు 130 కేసులు వేశారని, వాటన్నింటినీ అధిగమించి పనులు పూర్తి చేశామని తెలిపారు. వైసీపీ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. వైసీపీపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీని బహిష్కరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఆయనకు తెలియకుండా రిజిస్టర్లో సంతకాలు చేయడం అంతర్గత విభేదాలను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో వైసీపీలో చీలికకు దారి తీయొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. బీబీజీ రామ్జీప్ చట్టంపై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి హాట్ కామెంట్ చేశారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావనే విషయం అందరూ గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా శాశ్వత నిర్మాణ పనులు జరగడం లేదని, అందువల్లే మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. రాయలసీమ పౌరుషంపై కేతిరెడ్డి వ్యాఖ్యలకు జేసీ కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. తాను రాయలసీమ బిడ్డనే అని, తనకు పౌరుషం ఉందన్నారు. 3 ఏళ్ల తర్వాత చూస్తామంటూ బెదిరింపులకు దిగడం కాదని, దమ్ముంటే ఇప్పుడే రావాలని సవాల్ విసిరారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పౌరుషం చూపించాల్సింది తనపై కాదని రాయలసీమకు అన్యాయం చేస్తున్న వారిపై అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ జోకర్ అని, ఆయన మాటల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోరని వ్యాఖ్యానించారు. విజయవాడ కృష్ణా నది తీరంలో ఆవకాయ అమరావతి కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. 3 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించనున్నారు. పున్నమి ఘాట్ భవానీ ద్వీపంలో తెలుగు సినిమా సంస్కృతి, కళలు, సాహిత్యంపై చర్చలు జరగనున్నాయి. కృష్ణా నదిలో హౌస్ బోట్లను ఏర్పాటు చేశారు. ఇందులోనే మూన్ లైట్ డిన్నర్ సౌకర్యం అందుబాటులో ఉంది. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో జరిగే అంతరాలయ దర్శన సమయాన్ని తగ్గించింది. ఇకపై ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడు రవికుమార్ తో కుమ్మక్కై పరకామణి కేసును టీటీడీ పోలీసులు బలహీనపరిచారని పేర్కొంది. నిందితుడితో పాటు అతడి కుటుంబ సభ్యులకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సిఐడి, ఏసీబీ నివేదికలు పరిశీలిస్తే స్పష్టమవుతుందని తెలిపింది. పోలీసుల చట్ట ప్రకారం నిబంధనల్ని అనుసరించలేదని చెప్పింది. ఏపీలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి పోలీసులు తనిఖీలు చేశారు. మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయని చెప్పారు. ఎవరు పంపించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమలో 4వ రోజు బ్లోఅవుట్ కొనసాగుతోంది. బ్లోఅవుట్ మంటల ఉధృతి కాస్త తగ్గింది. దీంతో మంటలు పూర్తిగా ఆర్పివేసి త్వరలో క్యాంపింగ్ వేయనున్నారు. దీనికోసం ఓఎన్జీసీ నిపుణుల బృందం శ్రమిస్తోంది. గుబ్బలవారిపాలెం, చింతలపల్లి, లక్కవరం ప్రజలకు ముప్పు తప్పింది. దాదాపు 90% మంది స్థానికులు ఇళ్లకు చేరుకున్నారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేదలపై కక్షతో ఉపాధి హామీ పథకాన్ని మారుస్తారా అని ప్రశ్నించారు. నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారని తెలిపారు. గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రేవంత్ అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిని వివరిస్తామంటే అంగీకరించబోమన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలంటూ ప్రచారం చేశారని, అన్ని స్థానాలు గెలిచి ఉంటే రాజ్యాంగాన్నే మార్చేవారని రేవంత్ అన్నారు. తద్వారా పేదల హక్కులను కాలరాయాలని చూశారని చెప్పారు. కార్పొరేట్లకు దేశాన్ని అప్పగించే ప్రయత్నం చేశారన్న రేవంత్ ప్రజల్ని కాంగ్రెస్ అప్రమత్తం చేయడంతో బీజేపీ 240 సీట్ల దగ్గర ఆగిపోయిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీగా సీఎం అభివర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్ర తెలియకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ను స్థాపించిందే బ్రిటిష్ వ్యక్తి అన్నారు. బ్రిటిష్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను స్థాపిస్తే ఇస్లామిక్ నేషనల్ పార్టీగా మార్చారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీళ్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే అని విమర్శించారు. నీళ్ల విషయంలో మొదటి నుంచి ఫైట్ చేసింది బీజేపీనే అన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీల పేరుతో అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. చెక్ డ్యాంలను కూల్చేస్తున్నారని ఆరోపించారు. యూరియా కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న కేటీఆర్ ప్రాజెక్టులపై అవగాహన లేని సీఎం రేవంత్ నీళ్ల పాఠాలు చెబుతున్నారని సెటైర్లు వేశారు. హెచ్టీ పత్తి విత్తనాల అమ్మకాలను అరికట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల్ని ఆదేశించారు. ఫీల్డ్ ట్రయల్స్ లో ఫెయిల్ అయినందున ఆ కంపెనీ విత్తనాల విక్రయాలకు పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. అధిక దిగుబడి వస్తుందనే ఆశతోనే రైతులు హెచ్టీ పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని కోరారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కోర్ మార్కెటింగ్ కి విధి విధానాలు రూపొందించాలని సూచించారు. ప్రమాణ స్వీకారం చేయని డీసీసీ ప్రెసిడెంట్స్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. వీలైనంత త్వరగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆదేశించారు. నవంబర్ 23న డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. అయితే ఇంకా 10 మంది డీసీసీ అధ్యక్షులు ప్రమాణం చేయలేదు. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి పాలకుర్తి పంచాయతీ చేరింది. ఆమెతో పాలకుర్తి అసంతృప్తి నేతలు భేటీ అయ్యారు. తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, పీసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ తో పాటు మరికొందరు నేతలు మీనాక్షిని కలిశారు. పాలకుర్తిలో జరుగుతున్న పరిణామాలు వివరించారు. ఝాన్సీ రెడ్డి, అసంతృప్తి నేతల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. మేడారం జాతరకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆహ్వానించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన మంత్రులు ఆత్మీయంగా పలకరించారు. మంత్రుల్ని పసుపు, కుంకుమ వస్త్రాలు, తాంబూలాలతో కేసీఆర్ సత్కరించారు. రాజకీయాలను పక్కన పెట్టి మేడారం జాతరకు సంబంధించి చర్చించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్ ను సిట్ రికార్డ్ చేసింది. మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ ను అధికారులు ప్రశ్నించారు. దాదాపు 2 గంటల పాటు ఇద్దరిని విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నతో జరిగిన సంభాషణపై ఆరా తీశారు. ఫోన్ ట్యాపింగ్ కు తమకు సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణలో పూర్తిస్థాయి డీజీపీని నియమించాలని యూపీఎస్సీకి ప్రభుత్వం ప్రపోజల్స్ పంపింది. జాబితాలో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, సివి ఆనంద్, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ పేర్లు ఉన్నాయి. అయితే ఆలస్యంగా జాబితా పంపడంతో సుప్రీం అనుమతి కావాలని సమాధానమిచ్చింది యూపీఎస్సీ. గత నెల 31న రెండోసారి డీజీపీల ప్యానెల్ జాబితా పంపమని ప్రభుత్వం తెలిపింది. చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మాంజా కొనుగోలు చేసినా, అమ్మినా, వాడినా కేసులు నమోదు చేస్తామని సిపి సజ్జనార్ తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని వార్నింగ్ ఇచ్చారు. చైనా మాంజాను కేంద్రం నిషేధించిందని, కొందరు అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ కామర్స్ వెబ్సైట్లపైన నిఘా పెట్టామన్నారు. పాత బస్తీ మెట్రో పనులపై పీపీటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 4న ప్రెజెంటేషన్ ఇవ్వాలని సూచించింది. మెట్రో రైల్ ఫేజ్ 2లో చారిత్రక నిర్మాణాలు దెబ్బతినేలా పనులు చేస్తున్నారంటూ దాఖలైన పిల్పై విచారించింది. చారిత్రక నష్టాలకు ఎలాంటి నష్టం జరగడం లేదని పీపీటీ ద్వారా చూపేందుకు సిద్ధంగా ఉన్నామని ఏఏజీ చెప్పారు. అందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై యుక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి మండిపడింది. తనకే అనుమతిస్తే అన్వేష్ ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. సనాతన ధర్మంపై ఎవరు కామెంట్ చేసినా ఊరుకోబోవనని హెచ్చరించింది. ఆంధ్రపై తుమ్మపాల వెంకట్ ను వివాహమాడిన లిడియా లక్ష్మి భారత్లోని సనాతన ధర్మానికి ఫిదా అయ్యారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోల్కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్ సంస్థపై ఈడీ దాడులు చేసింది. ఐపాక్ కీలక అధికారి ప్రతీక్ జైన్ ఇంటితో పాటు ఆఫీసుల్లో సోదాలు జరిపింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా తనిఖీలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ప్రతీక్ జైన్ టీఎంసీ పార్టీ కోసం రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఈడీ దాడుల్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. దాడులు జరుగుతున్న సమయంలోనే పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లారు. తన పార్టీకి సంబంధించిన కీలక పత్రాల్ని తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన అభ్యర్థుల వివరాలు, రాజకీయ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే సోదాలు చేశారని ఆరోపించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. టీఎంసీకి సంబంధించిన హార్డ్ డిస్క్, అభ్యర్థుల జాబితాను సేకరించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. దేశాన్ని రక్షించలేని హోంమంత్రి తన పార్టీ పత్రాలని ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంపై తాము దాడి చేస్తే ఫలితం ఎలా ఉంటుందన్నారు. ఎస్ఐఆర్ తో ఓట్లు తొలగించి ఇప్పుడు జాబితాను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఐపాక్ కార్యాలయం నుంచి సీఎం మమతా బెనర్జీ కీలకమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ల్యాప్టాప్ తో పాటు కొన్ని పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఆమె బలవంతంగా తీసుకెళ్లారని అధికారులు చెప్పారు. ఐపాక్ లో సోదాల వెనుక ఎలాంటి రాజకీయ లక్ష్యాలు లేవని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. బొగ్గు స్మగ్లింగ్, మనీ లాండరింగ్ తో సంబంధం ఉన్న వారికి మద్దతు ఇస్తున్నారని పిటిషన్ వేసింది. ఐపాక్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్లు తీసుకెళ్లడంతో కోర్టుకు వెళ్లింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. మమతా బెనర్జీ తీరుపై బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ సోదాలు చేస్తున్నప్పుడు వెళ్లడంపై విమర్శలు చేశారు. ఇది దర్యాప్తులో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారు. ఇలాంటి ప్రవర్తన అనైతికమంటూ మండిపడ్డారు. దీనికి ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. అమెరికా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమి సీట్ షేరింగ్ పై ఫోకస్ పెట్టింది. సీట్ల విషయంలో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను 56 స్థానాలు కావాలని బీజేపీ కోరినట్లు సమాచారం. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే 3 కేబినెట్ పదవులు కూడా ఇవ్వాలని అడిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఆప్ ఎమ్మెల్యేల నిరసనలతో దద్దరిల్లింది. మంత్రి కపిల్ మిశ్రా రాజీనామా చేయాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అసెంబ్లీలోని వెల్లోకి దూసుకెళ్లారు. మంత్రి కపిల్ మిశ్రా ఫేక్ వీడియోలు ట్వీట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాము స్పీకర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. అంబర్నాథ్ లో బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై ఇరు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా కౌన్సిలర్లు ఓటు వేయడంపై కాంగ్రెస్ యాక్షన్ తీసుకుంది. 12 మందిని సస్పెండ్ చేసింది. అయితే వారందరూ బీజేపీలో చేరారు. బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే తప్పుబట్టారు. అంబర్నాథ్ ఘటన తమ భావజాలానికి వ్యతిరేకమని చెప్పారు. ఈ 2 పార్టీల కూటమిలపై తమకు లెక్చర్స్ ఇస్తుంటాయని వ్యాఖ్యానించారు. అంబర్నాథ్ వికాస్ అఘాడీ పేరిట బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ జట్టు కట్టాయి. శివసేనకు అధికారం రావద్దని కూటమిగా ఏర్పడ్డాయి. కర్ణాటక కాంగ్రెస్ లో విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఓటు పుల్లర్ అంటూ ఎమ్మెల్యే కేఎన్ రాజన్న వ్యాఖ్యానించారు. దీనికి మంత్రి ప్రియాంక్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఒకరి పార్టీ కాదన్నారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాట్ కామెంట్ చేశారు. ఆప్ సామాన్యులకు టికెట్ ఇచ్చే పార్టీ అన్నారు. కార్యకర్తలు చేసే పని ఆధారంగానే టికెట్ వస్తుందని చెప్పారు. ప్రజలకు నచ్చిన వ్యక్తికే కేజ్రీవాల్ టికెట్ ఇస్తాడని చెప్పారు. డబ్బు పరపతి వంటివి అస్సలు పనిచేయవని స్పష్టం చేశారు.